రాష్ట్రంలో రాజకీయం మరోసారి వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేయకముందే బీఆర్ఎస్ ఎదురుదాడి మొదలు చేసినట్లుగా కనిపిస్తోంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై చేయబోతున్న దాడేమిటి? వీళ్ళు ఎదురుదాడి ఎక్కడి నుంచి ప్రారంభించారు? ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయో ఒక్కసారి చూద్దాం. సరే, రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ నేతలపై ఎన్నో ఆరోపణలు చేసింది. అటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలుగా ఎన్నో ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలోకి వచ్చాక కూడా అసెంబ్లీ సాక్షిగా బయట కూడా గత ప్రభుత్వ పెద్దలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అరెస్టులు కూడా కాబోతున్నాయని తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వారు కూడా అనేక సార్లు చెప్పారు. ఇంకా చెబుతున్నారు కూడా. అయితే గత ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో 55 కోట్లకు అవకతవకలకు సంబంధించి కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అనేది నిన్న మొన్నటి వరకు వినిపించిన విషయం. దీనిపై ఏసీబీ గవర్నరు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం ఆయన కేటీఆర్ ఎమ్మెల్యే కాబట్టి గవర్నర్ అనుమతి కోసం లేఖ పంపడం ఒక ఎత్తు అయితే, ఆ విషయం అలా ఉంచితే, మరో విషయం ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ ఇంతకాలం కొంత స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తాజాగా మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇందులో ఏం జరిగిందంటే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఎవరైతే మాజీ ఆఫీసర్ ఉన్నారో తిరుపతన్న ఫోన్ కాల్ డేటాలో లింగయ్యకు సంబంధించిన హిస్టరీ ఉందని, లింగయ్య ఫోన్ కాల్ మాట్లాడినట్టుగా హిస్టరీ ఉందని ఆయనకు నోటీసులు సర్వ్ చేశారు. ఆయనతో పాటు ఉమ్మడి నల్గొండ, పాలమూరు జిల్లాకు సంబంధించిన మరో 4 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్లు సిట్ అధికారులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేసింగు, ఫోన్ ట్యాపింగు, మరో విషయం చూస్తే అటు విద్యుత్ కొనుగోలు అవకతవకలు ఒకవైపు, కాళేశ్వరం విచారణ ఒకవైపు, ఇవన్నీ బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడానికి ఈ విచారణలన్నీ ఒకవైపు నడుస్తూ ఉన్నాయి. 1-2 నోటీసుల వరకు తెర మీదకి రావడంతో బీఆర్ఎస్ కూడా ఈ ప్రభుత్వ దాడిని ఎదుర్కొనేందుకు ఎదురుదాడి మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఎదురుదాడి ఎలా మొదలు పెడుతుంది అంటే 2-3 రోజుల నుంచి చూస్తే మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్, మీకు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, ఆ 55,000 కోట్లు ప్రభుత్వ ప్రతినిధిగానే, ప్రభుత్వం ఒక మంత్రిగా గవర్నమెంట్ డెసిషన్ ప్రకారమే మేము ఆ సంస్థకు చెల్లించాం, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, సీఎం రేవంత్ రెడ్డికి విషయం చెప్తూ కూడా నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళట్లేదు అని సవాల్ విసిరాడు కేటీఆర్ ఒకవైపు. ఆ రోజు జరిగిన విషయంలోనే మరొకసారి చూస్తే నన్ను జైలుకు పంపినా వెళ్తాను, యోగా చేసుకుంటాను, ఫిట్గా మారుతాను, వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తాను అని కేటీఆర్ ఇటీవల ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. అంటే ఎక్కడైతే ప్రభుత్వం కనుక నిజంగా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రీసెంట్గా దాదాపు 3-4 నెలల నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఫామ్ హౌస్కి వెళ్ళిపోయిన కేసీఆర్ 3-4 నెలలుగా అందుబాటులో ఎక్కడా కనిపించలేదు. తాజాగా పాలకుర్తికి సంబంధించిన బీఆర్ఎస్ నేతలతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆలోచనలో పడ్డారు, మేము వాళ్ళు ఏం కోల్పోయాం వాళ్ళకి అర్థమవుతున్నది అనే కామెంట్స్ కేసీఆర్ కూడా చేశారు. ఆయన త్వరలో పాలకుర్తిలో ఒక ఆత్మహత్య చేసుకున్న ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా నేను వెళ్ళబోతున్నట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ విషయం ఇలా ఉంచితే ఈరోజు ఒక్కరోజు జరిగిన వివిధ సంఘటనలు కనుక మనం ఒక్కసారి ఆ లింక్ చేస్తే, డాట్ పాయింట్లను లింక్ చేస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఏం జరిగింది? నిన్న కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళాడు. అమృత్ పథకంలో టెండర్లకు సంబంధించి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు వివరించాడు. ఎలాంటి అర్హతలు లేని రేవంత్ రెడ్డి బంధువుకు సంబంధించిన కంపెనీకి 1000 కోట్ల టెండర్ను ఆయనకు అప్పనంగా అప్పగించారనే విషయాన్ని ఫిర్యాదు చేశారు. దాదాపు 4 పేజీల లేఖను ఫిర్యాదు అందజేశారు. ఢిల్లీలోనే ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 3-4 లాంగ్వేజ్లలో రాష్ట్రంలో జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్న విషయాలన్నీ ఆయన ప్రెస్కు వివరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఢిల్లీలో కేటీఆర్ రేవంత్ సర్కార్ తీరుపై ఆడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే, బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి రైతులకు సంబంధించిన ఇష్యూస్పై మాట్లాడారు. మరోవైపు మనకు ఉత్తర తెలంగాణ వైపు వెళ్తే కోరుట్లలో సంజయ్ వాళ్ళ రైతులతో పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు.
ఆ పాదయాత్రకు వేములవాడ రాజన్నను దర్శనం చేసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు ఆ పాదయాత్రకు హాజరయ్యారు. ఆ పాదయాత్ర మొత్తానికి ఒక ఉద్యమాన్ని బల ప్రదర్శనకు ఉద్యమం కోసం రైతులను బీఆర్ఎస్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లుగా బల ప్రదర్శన కనిపించింది. ఆ రైతు పాదయాత్ర కనిపించింది పెద్ద ఎత్తున. ఆ డ్రోన్ విజువల్స్ రైతులంతా బీఆర్ఎస్ శ్రేణులు రైతులంతా రోడ్డుపై వెళ్తున్న అంత గుమిగూడిన విజువల్స్ కనుక చూస్తే ఇది ఒక వైపు ఉంటే, ఇంకొకటి మనకు లగచర్లలో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగుచర్లలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫార్మాసిటీకి సంబంధించి నిన్న కలెక్టరు గ్రామానికి వెళ్తే కలెక్టర్ మీద దాడి జరగడం, ఈ దాడికి సంబంధించి ప్రభుత్వం దాదాపు 55 మందిని కేసులు నమోదు చేసి కొందరిని అరెస్ట్ చేసింది. లగ్చర్లకు సంబంధించి ఇష్యూను కూడా బీఆర్ఎస్ దాన్ని ఇంకొంచెం పెంచే క్రమంలోనే ఇంతకుముందే మనకు ఈరోజు కనుక చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మధుసూదనాచారి, సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పట్లోల కార్తిక్ రెడ్డి వీళ్ళంతా లగుచర్లకు బయలుదేరి వెళ్తుంటే వాళ్ళను మానేపల్లి మార్గ మధ్యంలోనే మానేపల్లి వద్ద పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసి నిర్బంధించారు. ఇక్కడ కనుక చూస్తే ఢిల్లీలో కేటీఆర్, కోరుట్లలో సంజయ్, వేములవాడలో హరీష్ రావు, బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, అటువైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మధుసూదనాచారి, ఇట్లా వీళ్ళు అంటే బీఆర్ఎస్ నలుదిక్కుల నుంచని ఇవాళ యాక్టివ్ అయింది, ఒకటేసారి యాక్టివ్ అయింది. అన్ని వైపులా వివిధ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నేతలు ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. ఇదంతా ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం కనుక కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ హరీష్ను కానీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారి చూద్దాం ఈరోజు జరిగిన అంశాలను ఒక్కొక్కటిగా మనం చూస్తే నిన్నేం జరిగింది, ఢిల్లీలో కేటీఆర్ ఏమన్నాడు, కోరుట్లలో పాదయాత్ర ఎలా ఉంది, ఈ విషయాలన్నీ ఒక్కసారి మనం రౌండప్ చేసి చూద్దాం. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన మాటలు ఇవి. కేటీఆర్ ఢిల్లీ టూర్ కేసుల మాఫీకే, ఫార్ములా ఈ రేస్ నుంచి తప్పించుకునే ప్లాను, జనం సొమ్ము కాజేసిన వారిపై చర్యలు తప్పవు. అంటే ఢిల్లీకి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి అరెస్టు కాకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు వెళ్ళాలని నిన్న ఆయన ఆరోపించారు. నిన్న కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యాడు. ఆ భేటీ సందర్భంగా ఆయన అమృత్ పథకం టెండర్లో జరిగిన అవకతవకలు కంపెనీకి ఇచ్చిన దానిపై కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్లో ఏ పేర్కొన్నాడో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అమృత్ 2.0 స్కీమ్లో భాగంగా తెలంగాణలో కేంద్రం వివిధ పనులకు దాదాపు 8,888 కోట్లు ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు. ఇందులో సీఎం అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనలు ఉల్లంఘించి తన బామ్మర్ది సుజన్ రెడ్డికి చెందిన షోదా కంపెనీకి 1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారని పేర్కొన్నారు. తన బామ్మర్ది కంపెనీ అనే ఒకే ఒక్క కారణంతోనే పనులు కట్టబెట్టారని ఆరోపించారు. ఆ కంపెనీ 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో కేవలం 2 కోట్ల లాభాన్ని మాత్రమే చూపించిందని పేర్కొన్నాడు. పురపాలక శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లను తన బామ్మర్దికి అప్పగించడం ద్వారా భారీ అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. దీనికి సంబంధించి కేటీఆర్ నిన్న కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేసిన తీరు ఇది. దీనిపై కేంద్ర మంత్రితో మాట్లాడిన తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పారో చూసే ప్రయత్నం చేద్దాం. నా కొడంగల్ ఇష్యూ మీద మాట్లాడాడు. దీంతో పాటు ఒక విషయాన్ని ఆయన అక్కడ చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 300 కోట్ల ప్రజాధనాన్ని అక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి తీసుకెళ్ళాడు. ఇది ఎవరి సొమ్ము అనేది ఆయన ప్రశ్నించారు. దీంతో పాటు ఇంకొక విషయాన్ని కూడా ఆయన మాట్లాడారు. షోదా కంపెనీకి సంబంధించి గత టర్నోవర్ ఎంత ఉండే, దాని లాభం ఎంత, దాని స్టాండర్డ్ ఎంత, గవర్నమెంట్ 1,138 కోట్లను ఆ కంపెనీకి ఎట్లా అప్పగించింది అనే విషయాన్ని ఆయన ఆడ నేషనల్ మీడియా ముందు క్వశ్చన్ చేశారు. ఇది కేటీఆర్ ఢిల్లీలో అమృత్ టెండర్లకు సంబంధించి రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వెచ్చించి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన దానిపై లగుచర్లో ఫార్మాసిటీకి సంబంధించిన ఇష్యూస్పై
ఢిల్లీలో మాట్లాడారు నేషనల్ మీడియా ముందు. సరే, దీంతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఆ ప్రెస్ మీట్ సంబంధం దళారులకు మిల్లర్లకు వదిలేసిండ్రు. వాళ్ళ దోపిడీ యథేచ్ఛగా కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే కారణం. దీని వెనకాల వందల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది, వందల వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది. ఇది జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఢిల్లీలో కేటీఆర్, బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉత్తర తెలంగాణ వైపు వెళ్తే మాత్రం అక్కడ కూడా ఇవాళ పెద్ద ఎత్తున రైతు పాదయాత్ర నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు వేములవాడ రాజన్న దర్శనం అనంతరం హరీష్ రావు అక్కడికి ఆ యాత్రలో పాల్గొన్నారు. ఆ యాత్ర ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఆ యాత్రకు సంబంధించి చూడొచ్చు మన యాత్ర జనాలు. మొన్న కేసీఆర్ గారు ఏమన్నారు? ఈ యాత్రలో పాల్గొనే కంటే ముందు వేములవాడ రాజన్నను దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మరోసారి గుర్తు చేశారు. 11 నెలలలో ఈ రాష్ట్ర ప్రజలు తాము ఏం కోల్పోయారో అర్థం చేసుకుంటున్నారు అని కేసీఆర్ గారు అన్నారు. ఇందులో తప్పు ఉన్నదా? ఈయన రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణ ప్రజలు ఏమీ కోల్పోలేదని, పైగా ఎంతో పొందారని రేవంత్ రెడ్డి గారు. ఇది మాజీ మంత్రి హరీష్ రావు వేములవాడ పర్యటన అనంతరం కోరుట్లలో జరిగినటువంటి ఈ యాత్రలో పాల్గొన్నారు. చూడొచ్చు జనం, ఈ రైతు పాదయాత్రకు జనం ఏ విధంగా హాజరయ్యారో మనం ఒకసారి చూడొచ్చు. ఇది ఈ 3 ఇష్యూస్ ఢిల్లీలో కేటీఆర్, బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, వేములవాడ కోరుట్లలో హరీష్ రావు, ఎమ్మెల్యే సంజయ్. ఈ 3 చోట్ల ముగ్గురు ఉంటే 4వ చోటకు లఘుచర్లకు సంబంధించి ఫార్మాసిటీ ఇష్యూస్ మీద దాన్ని ఇంకొంచెం ఉద్రిక్తం చేయడానికి బాధితులు ఎవరైతే 4 గ్రామాల ప్రజలు బాధితులు ఉన్నారో, ఫార్మాసిటీకి భూములు కోల్పోతున్న బాధితులు ఉన్నారో వారితో మాట్లాడేందుకని మనకు నాయకులు చూడొచ్చు. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్లొల్ల కార్తిక్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదన్ ఆచారి వీళ్ళంతా లఘుచర్లకు వెళ్తుంటే మార్గ మధ్యలోనే మానేపల్లి వద్ద పోలీసులు వీళ్ళను అదుపులోకి తీసుకొని స్టేషన్లో నిర్బంధించారు. మొత్తం మీద ఇటు లఘుచర్ల ఫార్మాసిటీ ఇష్యూ, అటు రైతు పాదయాత్ర, ఇటు బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఢిల్లీలో కేటీఆర్, ఈ ఒక్కరోజే 4 చోట్ల నలువైపుల నుంచని వీళ్ళు ఎవరి యాక్టివిటీస్ని వారిని ఉధృతం చేసే పనిలో బీఆర్ఎస్ శ్రేణులంతా నిమగ్నమయ్యారు. మరోవైపు అటు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ఫార్మా కార్ రేసింగ్ విషయంలో, అటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ 2 కేసులను మరింత వేగవంతం చేస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వ చర్యలు బీఆర్ఎస్ నేతలపై ఎలా ఉండబోతాయి, వాటిని బీఆర్ఎస్ నేతలు ఎట్లా ఎదుర్కోబోతున్నారనేది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2 పార్టీల విషయాలను అలా ఉంచితే 3వ పార్టీ బీజేపీ కూడా ఈ ఇష్యూస్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేసింది. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, మాజీ మంత్రి ప్రస్తుతం ఎంపీ ఈటెల రాజేందర్ కూడా మాట్లాడారు. ఫార్మాసిటీ భూములకు సంబంధించి రైతుల పట్టా భూములు లాక్కోవద్దు, రైతులను అన్యాయం చేయొద్దనేది ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడారు, మల్కాజ్గిరి ఎంపీ. అదేవిధంగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా ఫార్మాసిటీ రైతులకు సంబంధించి తాను ఆ రైతులు చేస్తున్న ఆందోళనకు హాజరయ్యానని, ఆ సమయంలో వారు ప్రాణాలు పోయినా కానీ మా భూములను ఇవ్వం, ఫార్మాసిటీ మాకు ఇక్కడ అవసరమే లేదు అని తెగేసి చెప్పారని, ఈ విషయంలో రేవంత్ తన ప్రతిపాదనను మార్చుకోవాలని తాను ఇంతకుముందే సూచించినట్లు డీకే అరుణ చెప్పారు. 3వ పార్టీ మన బీజేపీ పార్టీ నుంచి 2 ఎంపీలు స్పందించారు దీని మీద.
అయితే రాష్ట్రంలో రాజకీయాలు ఇలా ఉంచితే పబ్లిక్ ఇష్యూస్ మాత్రం పక్కదారి పట్టినాయి. మనకు రైతులకు సంబంధించి కొనుగోలు వేగవంతంగా జరగడం లేదు. CCI పత్తి కొనుగోలుకు సంబంధించి వడ్లకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు అట్లాగే కొనసాగుతూ ఉన్నాయి. ఆ ఇష్యూస్ని అడ్రస్ చేసేందుకు మంత్రులు ఎవరు ఇంతవరకు కొనుగోలు సెంటర్లకు వెళ్ళిన దాఖలాలు అయితే లేవు. మరోవైపు పత్తి కొనుగోలు కూడా CCI 1,00,000 నిబంధనలు పెట్టడంతో రైతులు తక్కువ ధరకి 7,500 మద్దతు ధర ఉన్న పత్తికి రైతులు బయట 6,300, 6,000 వరకే పత్తిని అమ్ముకుంటున్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇది ఇలా ఉంచితే బాసర 888లో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఆ సూసైడ్ ర్యాగింగ్ వల్లే తమ సోదరు చనిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు మృతి చెందిన బాలిక వాళ్ళ అన్నయ్య ఆరోపిస్తున్నారు. ఇట్లా రాష్ట్రంలో ఇంకా సమస్యలు ఉన్నాయి. పెన్షన్లు పెరగలేదు, కొత్త పెన్షన్లు రాలేదు, రైతు భరోసా ఇప్పటివరకు లేదు. ఆల్రెడీ వానాకాలం ముగిసింది, యాసంగి సీజన్ ప్రారంభం కాబోతున్నది. వానాకాలం రైతు బంధు పెట్టుబడి సాయం అందలేదు. ఇప్పుడు యాసంగి పెట్టుబడి సాయం కూడా ఎప్పుడనే దాని మీద క్లారిటీ లేదు. ఇట్లా ఈ మేజర్ ఇష్యూస్ అన్నీ ఇట్లా ఉంటే రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం వేడిగా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తానికి ఏం జరుగుతుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.